ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఏదైతే ఉందో దాని మీద మహిళలే పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీలో 9 సర్వీసులుంటే కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఎక్కడానికి అవకాశం ఇవ్వడం దారుణం అంటున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఇతరత్ర ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఇతర సర్వీసులు అనేక ఉండగా వాటికి అవకాశం కల్పించకుండా కేవలం ఈ 3 సర్వీసులకే పరిమితం చేయడం సరికాదంటున్నారు. దీనికి సంబంధించిన మహిళలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 9 సర్వీసులు ఆర్టీసీలో ఉన్నాయి, కేవలం 3 సర్వీసులకే పరిమితం చేశారు. ఇప్పుడు పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఆర్టీసీ బస్సు, మామూలు ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే ఇచ్చారండి. ఎక్స్ప్రెస్ కానీ ఏసీ బస్సులకు కానీ వీటికి కూడా లేవు. ఆడవాళ్ళు ఏంటంటే ఫ్రీ అనగానే అనేసరికి తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, లేకపోతే దగ్గరలో ఉన్న భద్రాచలం కానీ లేకపోతే చిన్న తిరుపతి కానీ అలా వెళ్ళొచ్చు అని ఆలోచిస్తారండి. ఇళ్లలో పనులు మానుకుని ఎవరో కూడా వెకేషన్కి ఆర్టీసీ బస్సుల్లో తిరగడానికి ఎవరో అంత వెసులుబాటు అన్నది చూపించరండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకం అన్నది రిలీజ్ చేస్తారు. అది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే పనికొచ్చేలా చేస్తారు. ఈ మహిళలకు ఎలా తెలుస్తుందండి? అల్ట్రా పల్లి వెలుగు బస్సే ఎక్కాలి, లేకపోతే పల్లి వెలుగు బస్సే ఎక్కాలి, లేకపోతే ఇంకో బస్సు ఎక్కాలని ఉన్నాయే 11,440 బస్సులు అండి. ఆ బస్సుల్లో ఇది 5 రకాల బస్సులకు మాత్రమే పరిమితం అంటున్నారు. 3 రకాల బస్సులు 5 అన్నారండి, ఇప్పుడు మళ్ళీ 3 కుదించినట్టున్నారు. 3 రకాల బస్సులు. ఆ 3 రకాల బస్సులు ఎక్కడున్నాయి? వీళ్ళు ఎప్పుడు ఎక్కుతారు? ఎప్పుడు దైవ దర్శనం? మళ్ళీ దైవ దర్శనానికి వెళ్ళడానికి భద్రాచలం గాని, చిన్న తిరుపతి గాని, పెద్ద తిరుపతి గాని ఆ కొండ ఎక్కే అవకాశం ఈ బస్సులకు లేదంటండి. ఇంకెందుకంటే పెట్టడం ఎందుకండి దానికని మళ్ళీ శ్రీశక్తి అని చెప్పేసి ఆగస్టు 15కి ఆడవాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం రోజు ఫ్రీ బస్సులు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇది ఎలా ఉంటదంటే గ్యాస్ బండ ఒక బండ ఇచ్చేసి వదిలించుకున్నట్టుగా ఉంటది. చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఎలా ఉంటదంటే ఇలా ఇచ్చాను, తీసుకున్నాను, ఇచ్చాను, లాక్కున్నాను. ఆయన ఇవ్వడం మటుకేనండి, అదేమి అమలు వేరే చేత్తో తీసేసుకుంటాడు. ఆయన ఇవ్వడం మాటకే చూపిస్తాడండి. అది జనాలకు ఉపయోగపడిందా లేదా అన్నది మీకు ఇంకొక వారం రోజులు ఆగితే జనాల్లో వ్యతిరేకత అన్నది బాగా తెలుస్తుందండి. ఆల్రెడీ మనకి సంవత్సరన్నర కాలంలోనే ఆయన ఎలాంటి వాడు మాయల మరాఠీ గాడు అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా జనాలు ఇంకా ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారండి. మహిళలు ఏమనుకుంటున్నారంటే అండి, ఫ్రీ బస్ అనగానే మేము ఒక ఊరు నుంచి ఒక ఊరికి షికారు చేసే వాళ్ళు వేరుగా ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు స్కూల్స్ కు కాలేజ్కి వెళ్ళి మళ్ళీ పల్లెటూరుల నుంచి పట్టణం వచ్చేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అన్ని కూడా ఫ్రీ బస్ వస్తుంది బాగుంటది అనుకున్నారు. ఈయన 5 బస్సులు అన్నారు, తర్వాత 3 బస్సులు అన్నారు, తర్వాత రేపొద్దున ఒక బస్సు అనొచ్చు, మనం చెప్పలేము. ఏంటంటే కాలేజ్ నుంచి వెళ్ళేవాళ్ళు ఆర్డినరీ ఎక్కి అందులో కూర్చొని వాళ్ళ లంచ్ అలా తినేసే టైం అయిపోతుందండి. వాళ్ళకి పనికిరాదు ఇది. ఇంకా ఉంటది కదా, పోనీ బాగా వెళ్ళిపోయి నేను ఖాళీగా ఉన్నాను గుడికి వెళ్ళిపోయి దండం పెట్టుకొని వచ్చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా పనికిరాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయనకి అతి తెలివితేటలు ఎక్కువండి. బాగానే ఏం చేసినా మనం చేసేసామన్నట్టు ఉండాలి పని, ఆ పని ఫుల్ఫిల్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ పథకం వల్ల ఒక మహిళలు స్త్రీశక్తి అని పెట్టారు, ఆడవాళ్ళకి అసలు ఉపయోగపడదండి బస్సు. ఎందుకంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆర్డినరీ ఎక్కేటప్పటికి టైం అయిపోతుంది. సేమ్ అలాగే కాలేజీ పిల్లలకి కూడా అలాగే జరుగుద్ది. వాళ్ళు ఒక పాస్ తీసుకుని సూపర్ లగ్జరీయో లేకపోతే ఏదో ఎక్స్ప్రెస్ ఏదో తీసుకుని వెళ్తుంది. కనీసం వాళ్ళకన్నా చేసుంటే బాగుండు అని నా ఫీలింగ్ అండి. ఇప్పుడు జగన్ గారు ఏం చేశారంటే నీకు డైరెక్ట్ నీ అకౌంట్ లో అమౌంట్ వేస్తారని చెప్పారు. మాటకు మాట అన్నట్టుగా ఖచ్చితంగా ఆయనకి అన్ని కష్టాలు పడ్డా వేసేసారు. ఈయనేం చేశారు? కనీసం స్కూలు పిల్లలకి కూడా ఉపయోగపడకుండా చేశారండి. బస్సు పెట్టేసాను అన్నారు, గ్యాస్ అన్నారు, ఒకటే ఇచ్చారు. 3 పంగనామం పెట్టారు. 5 అన్నారు, ఒకటికే చేస్తారు రేపొద్దున్న. దీనివల్ల ఎవరికి ఏ యూజ్ లేదు. దీనివల్ల ఆటో వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అమ్మో అప్పుడు బస్సులు ఎట్టేసారేమో వీళ్ళు ఆటోళ్ళందరూ అది ఎక్కేస్తున్నారేమో అనుకుంటారు. వాళ్ళ కంగారు పడి తప్పించి ఎవరికి దీనివల్ల ఏ ఉపయోగం లేదు. రాష్ట్రం అల్లకొల్లంగా అయిపోయి గొడవలకు దారితీస్తుంది. రేపొద్దున్న బస్సు ఎక్కేస్తుంది కంగారు నాకులాంటిది ఎక్కేసి ఏమవుతుంది అంటే అదేంటి నాకు ఫ్రీ అన్నారు కదా అని చదువు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది సూపర్ లగ్జరీ అమ్మా అంటారు. కాదు పల్లి వెలుగు ఎక్కమమ్మా అని కండక్టర్ అంటారు. దానికి మండుద్ది, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, లేకపోతే ఒకళ్ళొకరు జుట్టు లాగేసుకుంటారు. ఏదైనానండి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయిందండి. ఆయనకు ఆలోచన శక్తి తగ్గిపోయింది. బాగా పెట్టుకుంటాం 4-5 వాళ్ళన్నా చెప్తారు, అమలు పడుతుంది. కనీసం నా బాధ ఏంటంటే ఒక కాలేజీ పిల్లలకి లేకపోతే పక్క ఊరు వెళ్ళి కూలి పనులు చేసుకునే మహిళలకు కూడా ఉపయోగపడిపోయిన వాళ్ళకైనా కార్డులు ఇచ్చి పోనీ ఇగమ్మ మీరు ఏ బస్సు అన్నా ఎక్కచ్చు, ఏ బస్సు అన్నా మీకు ఫ్రీ, మీరు ఒక అరగంటలో వెళ్ళేది మీకు ఉంటది అన్నటువంటిది ఏదన్నా ఇచ్చుంటే బాగుంటుంది. ఫస్ట్ ఏమన్నారు సార్, మొత్తం ఎక్కడ లేడీస్కి వెళ్ళాలన్నా మొత్తం అంతా తిరిగి వచ్చేసి మా అక్క చెల్లెలకి నేను ఫ్రీ ఇచ్చేస్తున్నాను అని చెప్పారు. తర్వాత ఏమన్నారు 5 బస్సుల మట్టికే పరిమితము అన్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేశారు, 3 బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. 3 వాటికి పరిమితం చేశారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉంటారు సార్.
ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయితే ఆహా పలానా బస్సు ఫ్రీ అవుతుంది, ఇది ఫ్రీ ఉంటుంది అని చూసుకుంటారు. చదువుకునే వాళ్ళు ఏం చేస్తారండి, గబగబా బస్సు ఎక్కేస్తారు. ఎక్కేసిన తర్వాత ఏంటి అమ్మా ఇది నీకు లేదు దిగిపోండి అంటే ఏంటి పరిస్థితి? అలా చేయకుండా అదొకటి ఉంటుంది. గ్యాస్ అన్నారు 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, అదేం చేశారు, దీపం పథకం వరకునే పెట్టారు, ఒకే సిలిండర్ వేశారు. కానీ 2 సిలిండర్ ఏమైపోయినాయి? ఇది కూడా అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు చెప్పేదంతా ఒకటే, ఏదైనా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రవేశపెడుతున్న ఏ పథకం అయినా కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడున్న ఏదైతే స్త్రీ శక్తి పథకం కింద ఏర్పాటు చేసిన ఉచిత ఈ ఫ్రీ బస్ పథకం కూడా అదే పరిస్థితిలో ఉందని చెప్తున్నారు. కేవలం రాజమండ్రి లాంటి సెంటర్లో అయితే 3 బస్సులకే పరిమితం చేశారు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే మిగతా అనేక సర్వీసులు ఉన్నాయి, ఏసీ గానీ నాన్ స్టాప్ గానీ ఇతరత్ర ఏ సర్వీసులు కూడా కనీసం డీలక్స్ సర్వీసులు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా చేయడం దారుణం అంటున్నారు. ఒకవేళ పథకం పూర్తి స్థాయిలో పెట్టాలనుకుంటే అన్ని సర్వీసుల్లో మహిళలకు అవకాశం కల్పించాలని, లేదంటే ఎందుకు కొరగాకుండా ఏ వర్గానికి కూడా ఈ బస్సు ఫ్రీ బస్సు ఉపయోగం లేకుండా పోతుందనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.